హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళైతే నేను మార్నింగ్ అయితే ఫ్రెషెస్ డే మంచిగా ఎంజాయ్ చేసేసి వచ్చేసాను అనమాట. ఇలాగే రెడీ అయిపోయాను, అది కూడా వస్తుంది వీడియో. కానీ నేను చాలా రోజుల నుంచి ఒక రెసిపీ అయితే చేద్దాం అనుకున్నాను, కానీ నాకు 2-3 డేస్ నుంచి అది కుదరట్లేదు. దానికి కావాల్సిన ఐటమ్స్ కూడా తెచ్చుకున్నాను అనమాట. సో సక్సెస్ఫుల్గా ఈరోజు అయితే చేసేస్తున్నాను. సో మంచిగా బిస్కెట్స్ గుడ్ డే అండ్ మా చాకో ఫ్లేవర్ అయితే తెచ్చుకున్నా. మీకు ఏ బిస్కెట్ ఉంటే ఆ బిస్కెట్ని తీసుకొని మిక్సీ పట్టుకోండి. అండ్ నాకైతే ఇది కొంచెం బాగా థిక్గా కొంచెం తడిగా అలా వచ్చింది. సో నేను దీనిలోకి నెయ్యి అయితే యాడ్ చేసుకోలేదు, కానీ మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో మా అక్క అయితే ఫస్ట్ మధ్యలో వచ్చి దూరిందనమాట. సో మా అక్కకు జార్, నాకు ఒక జార్. సో మా అక్క అయితే ఫస్ట్ కింద వేసుకుంది, తర్వాత నేను వేసుకున్నా. సో నేనైతే ఇక్కడ పన్నీర్ తీసుకుంటున్నా. ఒకవేళ మీ దగ్గర పన్నీర్ లేదంటే పాలు బాగా మరిగించుకొని అండ్ దానిలో నిమ్మకాయ పెడితే విరుగుతుంది. దాంట్లోకి వాటర్ లేకుండా నీట్గా స్ట్రెయిన్ చేసుకొని మీరు దాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని విత్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. సో నేనైతే పన్నీర్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇలానే తీసేసుకుంటున్నాను అనమాట. సో దాంట్లోకి అయితే షుగర్ వేసేసుకున్నాం. నాకు ఎగ్జాక్ట్ క్వాంటిటీ తెలియదు గైస్, మీకు నచ్చినంత వేసుకోండి, ఓకే. సో తర్వాత నేను దాన్ని మిక్సీ పట్టాను, కానీ నాకు చాలా తిక్కుగా వచ్చింది. మీకు కావాలంటే ఎలాగైనా తీసుకోండి, కానీ కొంచెం లూజ్గా అయితే వేసుకోకండి. మిడిల్ని మాత్రం కొంచెం థిక్గా ఉండాలి. ఎక్కువ లూజ్ ఉన్నా కూడా పోతుందనమాట. సో దాంట్లోకి అయితే ఎంత తిక్కుగా ఉండే దాంట్లోకి అయితే మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ ఫస్ట్ మా అక్క వేసేసుకొని నాకు ఇచ్చేసింది అనమాట. నేను మంచిగా మధ్యలో పార్ట్ అంతా నీట్గా వేసుకున్నాను. అండ్ ఇది మా అక్కది అనమాట. చూసారు కదా, కింద అసలు బిస్కెట్ ఏం లేదు, ఇది నాది. సో బాగా ఎక్కువ వచ్చింది. దాన్ని ఒక 2 minutes ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. ఈ గ్యాప్లో మీరు ఈ పని చేసే గ్యాప్లో దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టండి. సో నేనైతే మంచిగా డబుల్ బాయిలింగ్ మెథడ్లో చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలన్నమాట. సో కింద గిన్నె పైన ఇంకో గిన్నె పెట్టేసి దాంట్లోకి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసాను అనమాట. సో దాంట్లోకి చాక్లెట్ పీసెస్ చేసి అయితే వేసుకున్నాను. మా అక్క దాన్ని పెంట్ చేసింది, ఇంకా పర్ఫెక్ట్గా చేసా. సో మీరు దానిపైన లేయర్లు అయితే అప్లై చేసుకోవాలన్నమాట. సో తర్వాత నేనేం చేశానంటే దానిపైన ఆ చాక్లెట్ లేయర్ పైన బిస్కెట్ వేసి దానిపైన మళ్ళీ చాక్లెట్ వేసాను. మా అక్క అయితే డైరెక్ట్గా పెట్టేసుకున్నాను అనమాట. నేనైతే అది వీడియో తీయలేదు. సో మంచిగా వేసుకున్నాను అండ్ ఫాస్ట్గా ఎత్తుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఎత్తికి ఓ చోటు పెట్టి మళ్ళీ మా అక్క ఎక్కడ పెట్టిందో కనుక్కొని మళ్ళీ అక్కడ పెట్టాను అనమాట. సో పెట్టేసిన తర్వాత మంచిగా చాక్లెట్ అయితే మిగిలిపోయింది అనమాట. అది తిందామన్న స్పూన్ వేసుకొని అయితే మా అమ్మ వాళ్ళ రూమ్లోకి ఎంట్రీ ఇచ్చేసాం. సో ఈ గ్యాప్లో మా బుడ్డుగాడు చూడండి, మా అమ్మకి వేసుకున్న పడక మీద పడుకున్నాడు. అండ్ నేనైతే వెళ్ళి చాక్లెట్ తిన్నాను అనమాట. అండ్ ఐ లవ్ చాక్లెట్ గైస్. సో ఇంకా మంచిగా చాక్లెట్ తింటున్నా. చూసారు కదా అన్ని చెమట్లు పట్టేసాయి నాకు, అట్లుంటుంది గైస్. సో సబ్స్క్రైబ్. కానీ వీడియో అయిపోలేదు. సో నేనైతే మార్నింగ్ లేచి ఆ చీజ్ కేక్ని అయితే తీసుకున్నాను అనమాట. సో నాకు పెట్టేటప్పుడు కొంచెం ఈజీగానే వెళ్ళిపోయింది, కానీ తీస్తుంటే రావట్లేదు అనమాట బౌల్ అయితే. సో నేను చాలా కష్టాలు తిప్పలు పడి మరి పీకుతున్నా, అయినా అది రావట్లేదు. ఇంకా దాన్ని లాగి ఎలా తీసేసామన్నమాట. సో మా అక్కదైతే నాది ఫస్ట్ తీసింది. సో నేను మా అక్క మంచిగా తీసుకొని చాలా ఎగ్జైట్మెంట్తో అయితే తిందాం అనుకుంటున్నాం. సో మంచిగా ఒక స్పూన్ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో మంచిగా ఎవరిది వాళ్ళది ఎక్స్చేంజ్ చేసేసుకున్నాం అనమాట. సో స్పూన్ తీసుకొని అయితే నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. మా బుడ్డుగాడు ఎంట్రీ చూసారా, ఏ వీడియోలో అయినా మా బుడ్డుగాడు ఎంట్రీ లేకుండా అస్సలు గడవదు, అట్లాంటి డబుల్ ఎంట్రీ. సో నేనైతే టేస్ట్ చేసా, సూపర్ ఉంది. ఎక్స్ప్రెషన్ ఇలా కానీ అదిరిపోయింది. పక్కా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్.